యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. ఇందులో విగ్రహం లేదండి. అదేంటమ్మా ఆకులున్నాయి? తాతయ్య అదేంటి ఆకులున్నాయి? విగ్రహం అదే. విగ్రహం అనేది అసలు నా దగ్గర ఉంటేనే కదా బయట పట్టానికి. విగ్రహం మీ దగ్గర లేకపోతే దుబాయ్ సైట్లుగా వచ్చిన మాకు ఆ విగ్రహాన్ని అమ్మడానికి ఎలా వచ్చారు? మీరు నిజంగా దుబాయ్ షేకులు కాదు, గుండమ్మ మాణిక్యం అని తెలిసే వచ్చాను. విగ్రహం కొట్టేసిన దొంగలు వీళ్ళ ఆయన స్నేహితులు. దానికి పంతులు గారే సాక్ష్యం. ఆ దొంగలు ఏమయ్యారో, ఎవరు మాయం చేశారో ఎవ్వరికీ తెలీదు. వీళ్ళ ఆయన మీద నింద పడకూడదని ఎవరో ఒకళ్ళ మీద ఆ దొంగతనం నేరం మోపాలని ఈ గుండమ్మ ప్లాన్ చేసింది. మా దగ్గర విగ్రహం ఉందంటే మీరంతా నమ్ముతారని ఇలా వేషం మార్చింది. మాయ చేసి మమ్మల్ని ఇరికించాలని చూసింది. కానీ నా మాయలో గుండమ్మ పడింది, కానీ నేను తన మాయలో పడలేదు. లేదు, నువ్వేదో మాయ చేస్తున్నావు. మాయ చేస్తుంది నేను కాదు. నమ్మి నిన్ను తీసుకొచ్చిన ఈ ఊరందరినీ నువ్వు మోసం చేస్తున్నావు. నీ భర్తని కాపాడుకోవడానికి నింద నా మీద వెయ్యాలని చూస్తున్నావు. విగ్రహం నిజంగా నా దగ్గరే ఉండుంటే, నీ కమ్మడానికి తెచ్చుంటే ఈ సంచిలో ఆ విగ్రహం ఉండాలి కదా, ఎందుకు లేదు? ఇంకా మీ అందరికీ అర్థం కావడం లేదా ఎవరిది మోసము? వీళ్ళ ఆయన తన స్నేహితులతో దొంగతనం చేయిస్తే అతన్ని కాపాడుకోవాలని ఈ గుండమ్మ ప్రయత్నం చేస్తుంది. లేదో దీని మాటలు నమ్మకండి. నమ్మకండి. నా దగ్గర అయితే విగ్రహం లేదు. అసలు ఆ విగ్రహం ఎక్కడుందో మీరే చెప్పండి. ఆ దొంగలు ఏమయ్యారో కూడా మీరే చెప్పండి. ఏంటమ్మా అయితే సరోజ దగ్గర విగ్రహం ఉందన్నావుగా? ఇదేంటమ్మా, నువ్వు దేవతవని నమ్మాం కదమ్మా. రేపే పౌర్ణమి. విగ్రహం దొరక్కపోతే ఈ ఊరు నాశనం అవడానికంటే ముందే నీ పసుపు కుంకాలేనమ్మా బలయ్యేది. నీ మాట నమ్మాం కదమ్మా. నువ్వేదో తెలివిగా దొంగల్ని పట్టుకుంటావు అనుకున్నావు. అందరినీ పిచ్చి వాళ్ళని చేసావమ్మా. విగ్రహం దొరకడం అన్నదే కలే. గీతమ్మ చావుతో గుళ్ళో ఉత్సవాలు ఆగిపోయాయి. ఈ గుండమ్మ రావడంతో దేవుడు విగ్రహమే పోయింది. ఇంకెందుకురా ఇక్కడ? పదండి పదండి పదండి. ఏమండి
ఆ గుండమ్మ మామూలుది కాదురా. ఆ గీత రూపురేఖలే అనుకుంటే తెలివితేటలు కూడా దానియే వచ్చాయి. అయితే మన దగ్గర ఉన్న దొంగలు కూడా ఈ గుండమ్మ తెలివితేటలకి మెచ్చుకోవాలి. ఛా! దుబాయ్ షేక్లా నమ్మించి విగ్రహంతో సహా మనల్ని ఊరి జనానికి పట్టించాలని చూసింది. ఆ దొంగలు మన అండర్లో ఉన్నారు కాబట్టి లోకేశ్వరి పేరు బయటికి ఎక్కడొస్తుందోనని వాళ్ళని కూడా తప్పించింది. గుండమ్మ ఎంత తెలివిగా ప్లాన్ చేస్తే ఏంటక్క? విగ్రహాన్ని మిస్ చేసి నువ్వు ఊరి జనానికి ఒక్కసారిగా షాక్ ఇచ్చావుగా. పురాతన విగ్రహం అమ్మితే కోట్లు కోట్లు ఇస్తామని చెప్పారు. ఇంతకీ ఆ విగ్రహాన్ని ఎక్కడ దాచిపెట్టావక్క? నేల తల్లి గర్భంలో. అక్కడికేరా ఇప్పుడు మనం వెళ్ళేది. రేయ్ కారాప్రా. రేయ్ రాత్రి ఆ విగ్రహాన్ని చీకట్లు ఇక్కడే పూడ్చాను రా. అవునా? అక్కడేరా రాత్రి అక్కడే పూడ్చిపెట్టాను. రేయ్ వెళ్ళి తీసుకురా పండ్రా. రేయ్ పదండ్రా. అలాగేనా? ఇదిగో ఇక్కడే, ఇక్కడ తవ్వండ్రా. ఇక్కడ లేదక్క. రే ఆగండ్రా. ఇక్కడ లేదా? అక్కడేరా. రే ఆగండ్రా. ఇక్కడ కూడా లేదక్క. ఇక్కడ లేదా? అసలు ఎక్కడ పెట్టావక్క? అదిగో అక్కడ. పదండ్రా. ఇదిగో ఇక్కడే, ఇక్కడ తవ్వండ్రా. తవ్వండ్రా. ఇక్కడ లేదక్క. అదిగో అక్కడ. ఇదిగో ఇక్కడే, ఇక్కడ తవ్వండ్రా. రే ఆగండ్రా. ఆగు. ఇక్కడ కూడా లేదక్క. ఇక్కడ లేదా? అసలు ఎక్కడ పాతి పెట్టావక్క? ఆగండ్రా, కంగారు పెట్టకండి. రాత్రి పూట కదా వచ్చింది. ప్లేస్ ఇదే, కానీ ఎక్కడ పెట్టానో తెలియడం లేదు. రే అదిగో అక్కడ. పదండ్రా. ఇక్కడే, ఇదిగో ఇక్కడ తవ్వండి. ఇదిగో ఇక్కడుంది, ఇక్కడ తవ్వండి. ఇందాకటి నుంచి అదే చెప్తున్నావు. ఎదవల్లారా, సొల్లు ఆపి తవ్వండ్రా. లేదక్క. ఇదిగో ఇక్కడ తవ్వండి. తవ్వండ్రా. ఏంట్రా ఎంతైనా మట్టి వస్తుంది? మట్టిలో తవ్వితే మట్టిగా ఇంకేం వస్తుందిరా? ఇక్కడ కూడా విగ్రహం లేదు. చీకట్లో ఎక్కడ పాతిపెట్టి సచ్చానో ఏంటో. అంటే విగ్రహం మిస్ అయినట్టే. రే అలా ఎలా కుదురుతుందిరా? ఎంత కష్టపడి ఆ విగ్రహం తెచ్చాను. కష్టపడి విగ్రహం ఎవ్వరికీ తెలియకుండా భూమిలో పాతి పెట్టేశావు. అందుకే ఆఖరికి నీకు కూడా దొరకకుండా పోయింది. తూర్పు తిరిగి దండం పెట్టుకో.
రే ఇలా జరిగిందేంటమ్మా? అనుకున్న ప్లాన్ బానే వర్కౌట్ అయింది, విగ్రహం దొరికేసింది అనుకున్నాం. లాస్ట్ మినిట్లో ఆ సరోజ చాలా తెలివిగా తప్పించుకుంది. తన తెలివితేటలు పక్కన పెడితే అసలు విగ్రహం తన దగ్గర ఉందో లేదో అని తెలియడం లేదు. ఒకవేళ ఆ విగ్రహం సరోజ దగ్గర ఉండుంటే అంత డబ్బు ఆశ చూపించినందుకు తెచ్చుండేది కదా. ఒకవేళ మన మీద అనుమానం వచ్చి అలా చేసిందేమో. విగ్రహం ఇచ్చేదే అయితే అసలు డీల్కి ఒప్పుకొని అక్కడి వరకు వచ్చేదే కాదు కదా. ఊరి జనం ముందు తను ఏం మాట్లాడినా మనం ఆ సరోజని అనుమానిస్తామన్న విషయం ఊరందరికీ తెలిసేలా చేసుకోదు కదా. ఏంటమ్మా నువ్వేం మారడం ఏంటి? అది మాత్రం అర్థం కావడం లేదు తాతయ్య. తెల్లారితే పౌర్ణమి, రేపు సాయంత్రం లోపు ఆ విగ్రహం తెచ్చి అభిషేకం చేసి ఆ నీళ్లు ఆయన తల మీద చల్లకపోతే ఏంటమ్మా నువ్వు చెప్తుంది? నిజం తాతయ్య, ఆ విగ్రహం సరోజ దగ్గరే ఉంది. మరి మేము చూసినప్పుడు లేదు కదమ్మా. ఆ సరోజకి ఇదంతా మీ ప్లాన్ అని అనుమానం వచ్చి తేడా వస్తే తప్పించుకోవడానికి ఉంటుందని మీ దగ్గరికి వచ్చే దారిలోనే విగ్రహాన్ని భూమిలోనే దాచిపెట్టిందంట. ఎక్కడంటమ్మా? రాత్రిపూట చీకట్లో పాతిపెట్టడం వల్ల ఆ విగ్రహాన్ని ఎక్కడ పాతిపెట్టిందో తనకే తెలియడం లేదు. వెళ్ళి ఆ ప్రాంతంలో మొత్తం వెతికిందంట. కానీ ఆ విగ్రహం పాతిపెట్టున్న చోటు కనిపెట్టలేకపోయిందంట తాతయ్య. ఏంటోదినా, విగ్రహాన్ని ఎక్కడ దాచిపెట్టిందో మర్చిపోతే ఇప్పుడు పరిస్థితి ఏంటోదినా? గుళ్ళోంచి విగ్రహాన్ని కొట్టేసిన దొంగలు ఎటూ ఇక్కడ లేరు కాబట్టి నింద లోకేశ్వర్ మీద పడే అవకాశం లేదు. సరోజ చెప్పినా కూడా ఎవరూ నమ్మరు. లోకేశ్వరి సాక్ష్యంతో సరోజ ఆ విగ్రహాన్ని కొట్టేసిందని చెప్పినా మనకి ప్రయోజనం లేదు. మనకు కావాల్సింది దొంగ ఎవరు అనేది కాదు బాబీ, విగ్రహం. అది కానీ దొరకకపోతే అయినా
ఏమండి? 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 అయ్యో! ఏమండి? ఏమైందండి? ఏమండి? అయ్యో! ఏమండి? 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 ఏమైందండి? ఏమైందండి? ఏమండి? స్వామీజీ! ముందే చెప్పాను కదమ్మా, పౌర్ణమి గడియలు పూర్తయ్యే వరకు నీ భర్త ప్రాణాలకు రక్షణ ఉంటానని. రేపే పౌర్ణమి, ఇది హెచ్చరిక. స్వామి, ఆ విగ్రహం ఏమైందో తెలీదు, ఎక్కడుందో తెలీదు, అసలు ఉందో లేదో కూడా తెలీదు. ఇప్పుడేంటి స్వామి నా కొడుకు పరిస్థితి? స్వామి, కొందరు స్వార్థాలకు విగ్రహం మాయమైపోయింది. దానికి శిక్ష నా మనవడు అనుభవించకూడదు. పౌర్ణమి గడియల వరకు ఆదిత్య ప్రాణాలు కాపాడుతున్న మీరు విగ్రహం ఎక్కడుందో తెలుసుకోవడానికి కూడా ఏదైనా ఉపాయం ఉంటే అది చెప్పి పుణ్యం కట్టుకోండి. మా అన్నయ్యని బ్రతికించండి స్వామీజీ. స్వామీజీ, సరిగ్గా 25 సంవత్సరాల క్రితం నాకు గుర్తుంది పంతులు గారు. అమ్మా శ్రీవల్లి, గురువుగారు, సమస్య ఏంటో నీకు అర్థమైంది కదా. ఇలాంటి సమస్య ఎదురైనప్పుడు గతంలో అమ్మవారే దారి చూపించింది. ఈ ఊరిలో అమ్మవారు ఆవహించేది నీకొక్కదానికే కాబట్టి ఈ సమస్యను పరిష్కరించే బాధ్యత కూడా నీదే. అంటే స్వామి, అందుకే కదా తల్లి, తన ఉత్సవ విగ్రహాన్ని తిరిగి తన గుడిలోకి రప్పించుకునేందుకు సాక్షాత్తు అమ్మవారే కదిలొస్తుంది. ఆ శక్తి నీలో ఆవహించేసుకుంటే ఆ విగ్రహం ఉన్న చోటు తనే అందరికీ చూపిస్తుంది. విగ్రహం దొరకాలన్నా, గుండమ్మ భర్త ప్రాణాలు దక్కాలన్నా నువ్వు అమ్మవారిని ఆవహింపు చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. పంతులు గారు, పూజకి సిద్ధం చేయండి. చూడు, పోయిన విగ్రహాన్ని కనిపెట్టడానికి ఆ స్వామీజీ చెప్పిన దారి దొక్కటే. అమ్మవారు నిన్ను ఆవహించుకుందంటే విగ్రహం బయటపడుతుంది. అది మంచిదే కదమ్మా. ఇప్పుడు మంచిది కాదు. స్వామీజీ నిన్న అమ్మవారిని ఆవహించుకోమని అడిగితే మైలని చెప్పు. దానికి ప్రతిఫలంగా నువ్వు నా దగ్గర అప్పు చేసిన 1,00,000 రూపాయలు మాఫీ చేస్తాను. స్వామీజీ గారు చెప్తున్నారు కదమ్మా, నీ భర్త ప్రాణాలకు వచ్చిన ప్రమాదం ఏమీ లేదు. ఉదయాన్నే ఆ అమ్మాయి అమ్మవారిని ఆవహించుకుంటుంది. స్వామి, నన్ను క్షమించండి. ఇప్పుడు నేను ఆ పని చేయలేను. అదేంటమ్మా? ఆడదాని ఇబ్బంది అమ్మా. ఈ పరిస్థితుల్లో ఆ పని చేయకూడదమ్మా. అమ్మవారిని నా ఒంటి మీదకి తెచ్చుకోకూడదమ్మా.